అందరికీ నమస్కారం. నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా, బాపట్ల. ఈ రోజున ఒక ప్రధాన అంశము, చాలా విలువైన అంశంతో ఈ రోజున మీ ముందుకు నిలుస్తున్నాను. ఒక ప్రబుద్ధుడు ఆడవాళ్ళకి మాయమాటలు చెప్తూ ఏమని చెప్తున్నాడంటే, మీకు పదవులు రావాలన్నా ఏది చేయాలన్నా కూడా నాతోనే సాధ్యమవుతుంది, ఎందుకంటే నాకు పార్టీ పెద్దలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి, కనుక నేను ఎంత చెబితే అంత జరుగుతుంది అని చెప్తూ మహిళలకి మాయమాటలు చెబుతూ మహిళల చేత బాబా అని పిలిపించుకొని బుచ్చిరామ్ ప్రసాద్ గారిని మామ అని పిలవమని మహిళలకి చెప్తూ చేస్తున్న ఆ ప్రబుద్ధుడికి మన బ్రాహ్మణ కమ్యూనిటీలో సన్మానాలు మరియు సత్కారాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అలాంటి వ్యక్తిని మరి ఏమి చేయాలో బ్రాహ్మణ సోదరులారా మీరు ఆలోచించండి. ప్రతి ఒక్క మహిళలకు కూడా నాకు పార్టీ పెద్దలతో చాలా సంబంధాలు ఉన్నాయి, అంటే ఎవరితో ఇటు నాకు ఉమ్మడి జిల్లాల నుండి కూడా కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, తూర్పుగోదావరి జిల్లా నుంచి కొన్ని మహిళలు ఫోను సంభాషణల ద్వారా ఆడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ సమయంలో బయట పెట్టడం సమంజసం కాదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఆ ప్రబుద్ధుడు చేసిన నిర్వాకాన్ని ఈ ఎలక్షన్లు అయిన తర్వాత ఆ ఆడియోలు కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సహజంగా ఒక మహిళలు మనకు ఎవరైనా కనబడితే ఎలా ఉన్నారు, ఏమిటి, బాగున్నారమ్మా, ఏం చేస్తున్నారని మనం గౌరవప్రదంగా పిలుస్తాం. అలాంటి వ్యక్తి బాబా అని పిలిపించుకుంటూ మామ అని పిలవమని చెబుతూ చేస్తున్నాడంటే ఆ వ్యక్తిని ఏమి చేయాలి? బ్రాహ్మణ సోదరులారా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రబుద్ధుడు గత ప్రభుత్వంలో, అంటే మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్ విషయంలో కూడా చాలా సందర్భాల్లో చేసిన ఈ ప్రబుద్ధుడు ఆ ప్రబుద్ధుడు ఒక్కడే. త్వరలో ఈ ఎలక్షన్ అయిన అనంతరము తర్వాత ఖచ్చితంగా ఆ ఆడియో క్లిప్పింగులన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాంటి వ్యక్తులకి సన్మానాలు, సత్కారాలు మరియు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నారు అని అంటే మరి బ్రాహ్మణ సోదరులు మీరు ఆలోచించాలి ఈ విషయాన్ని. ఆడవాళ్ళని కించపరుస్తూ అవమానపరుస్తున్న వ్యక్తుల్ని మాత్రం సహించేది లేదు. నేను చెప్పినది ఏదైనా సరే నా దగ్గర పూర్తి ఆధారాలు ఉంటేనే మాత్రమే నేను మాట్లాడతాను, లేకపోతే నేను మాట్లాడను. ఆ వ్యక్తి చేస్తున్న ఈ నిర్వాకాన్ని బ్రాహ్మణ సోదరులు ఏ విధంగా తీసుకుంటారో మీరే ఆలోచించాలి. నమస్కారం. నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా, బాపట్ల.